హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఇంకొక టాపిక్తో ముందుకెళ్దాం. సో ఈ లాక్డౌన్లో మనం ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే రేపు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా డబ్బులు సంపాదించవచ్చు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా ఇండస్ట్రీస్ మీద దెబ్బ పడింది. ట్రావెల్స్కి సంబంధించి, హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి, రెస్టారెంట్స్కి సంబంధించి, అలాగే స్కూల్స్కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లం మొదలైంది. ఓకే, సో ఎలాగో ఫస్ట్ ఇబ్బంది వచ్చింది. ఓకే, రెండోసారి మళ్ళీ లాక్డౌన్ తీసేయకపోతారా, మళ్ళీ బిజినెస్ గాడిలోకి పడకపోద్దా అనుకున్నప్పుడు 2-3 నెలలు స్కూల్స్ కాలేజ్ నడిచేయలేదో మళ్ళీ ప్రాబ్లం మొదలైపోయింది. సో ఇంటర్ కాలేజ్లో చేసే 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట నాకు. ఒక ఫ్రెండ్ వచ్చేసి దాదాపుగా 70,000 పర్ మంత్ సంపాదిస్తున్నాడు. ఓకే, బట్ సేవింగ్స్ పెద్దగా లేవు, 2 ఆడపిల్లలే. ఓకే, సో ఇల్లు బాగా నడుస్తుంది, ఈఎంఐలు, చిట్టీలు ఇవన్నీ చాలా ప్లానింగ్లో ఉన్నాడు. అంతా అలా రన్ అవుతుంది. కాలేజ్ బాగా ప్రాబ్లం అవుతుంది, ఫీజులు అవ్వట్లేదని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం పిలిచేసి అతన్ని, బస్ నాకెందుకో ఇంకా ఫీజులు ఎక్కువగా వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని రోజులు మీ జాబ్ హోల్డ్లో చేస్తున్నాము, నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటామో లేదో కూడా గ్యారంటీ లేదు, మీరు ఇంకో ఆల్టర్నేట్ ఎత్తుక్కోండి అని చెప్పేశారు. సో అతను బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత 2-3 డేస్ బాగా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటేసారి 70,000 ఇన్కమ్ పోయింది. సో ఎలా కంటిన్యూ అవ్వాలో తెలియలేదు. అతను సూసైడ్ చేసుకున్నాడు. సో ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసింది. సేవింగ్స్ లేవు, ఎలా గట్టినవ్వాలి ఆ ఫ్యామిలీ. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ఫ్రెండ్ కూడా ఇంటర్ కాలేజ్లోనే లెక్చరర్గా చేస్తున్నాడు. సో కాలేజ్ యాజమాన్యం ఇతనికి కూడా సేమ్ అలానే చెప్పింది, శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, దాదాపుగా 50% శాలరీ తగ్గించిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఇతంది. సో చాలా సంవత్సరాలు వ్యవసాయకు దూరంగా ఉన్న, ఆల్టర్నేట్గా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడానికి ముందే వ్యవసాయంలో పడ్డాడు. సో నిలబడి వ్యవసాయం చేయించుకుంటూ వచ్చాడు. ఈ రోజున మంచి దిగుబడి తీసుకోగలిగాడు. ఓకే, సో ప్రతి ప్రాబ్లం మనకి 2 సొల్యూషన్స్ ఇస్తుంది బాస్. ఒకటి నెగిటివ్ సొల్యూషను, ఇంకోటి పాజిటివ్ సొల్యూషను. ఓకే, సో ప్రాబ్లంలో ఉన్నప్పుడు దీన్ని ఎలా బయటపడాలని ఆలోచిస్తే ఎలానో ఒకవేళ బయటపడడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే ఆటోమేటిక్గా బ్యాడ్ థింకింగే వస్తుంది. సో ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకుంటాం. దీనివల్ల మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇలా కాకుండా పాజిటివ్ ఒపీనియన్తో వెళ్తే ఖచ్చితంగా లాక్డౌన్ నుంచి బయటపడతాం. బాస్, ఈ రోజున వచ్చిన వైరస్ కొత్తనా? మనకి ఇప్పటిదాకా ఎలాంటి వైరస్లు రాలేదా, ఎలాంటి ఛాలెంజెస్ రాలేదా? ఓకే, మొన్నటిదాకా ఎబోలా అని రాలేదా వైరస్, అంతకుముందు ఫ్రాన్స్ వైరస్ అని రాలేదా? ఇలా ఎన్ని వైరస్లు, ఎన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చాయి. ఓకే, సో ఈ ఇబ్బందుల నుంచి బయటపడుతూ జనరేషన్ అంతా నెట్టుకుపోతూనే ఉంది కదా. ఈ ప్రాబ్లం కూడా పర్మనెంట్గా ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి? సో హోప్ తోటి ముందుకెళ్దాం, పాజిటివ్గా ముందుకెళ్దాం. సో రేపు ఒకవేళ 3rd వేవ్ వచ్చినా సరే మనం ఇంట్లో కూర్చొని సంపాదించడానికి ఏమన్నా దారులు ఉన్నాయేమో ఎతుకుదాం. ఈ దారుల నుంచి ఏమన్నా బయటపడి వచ్చేమో చూద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ నా చాలా వీడియోస్లో చెప్పాను, దాదాపుగా 6 విధాలుగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి మళ్ళీ ఒకసారి ఆ వీడియోస్ని రివైండ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇంట్లో కూర్చొని నెల మినిమం ఇన్కమ్ ఇంటి ఖర్చులకైనా వెళ్ళబుచ్చుకునేటట్టుకు మనం ఏమేం చేయొచ్చు అనేది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ స్కిల్స్ కనుక మీరు నేర్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా మినిమం ఇన్కమ్ లాక్డౌన్ తర్వాత కూడా, లేదా మళ్ళీ 3rd వేవ్ వచ్చినా కానీ డబ్బులు సంపాదించడానికి మీకు చాలా స్కోప్ ఉంటుంది. ఈ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ స్కిల్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ స్కిల్స్. ఓకే, సో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నా వీడియోస్లో చాలా వీడియోస్ చేశాను. లాస్ట్ వీకే నా వీడియో ఒకటి పోస్ట్ చేశాను, ఆ వీడియో లింక్ కింద ఇస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏందో తెలుసుకోండి. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. డిజిటల్ సెమినార్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సో వెబినార్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ వెబినార్స్లో లాగిన్ అవ్వండి, ఈ స్కిల్ నేర్చుకోండి. దాదాపుగా 7 డేస్ నుంచి 15 డేస్ వరకు క్లాసెస్ ఉంటాయన్నమాట. సో ఈ స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి కూడా చాలా మనీ సంపాదించడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ-కామర్స్ వెబ్సైట్తో టైప్ అవుతారు. వాళ్ళ ప్రోడక్ట్ను ప్రమోట్ చేయడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మీషో ఇలాంటి యాప్స్ తోటి మీరు టైప్ అయిపోయి డబ్బులు సంపాదించవచ్చు. ఇంకో రకమైన
డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఎవరైనా ఒక డిజిటల్ వీడియోస్ తయారు చేశారు, డ్యాన్స్కి సంబంధించి, యోగాకు సంబంధించి, లేదా ఇంకో కోర్సుకు సంబంధించి. ఆ కోర్సును కూడా మీరు ప్రమోట్ చేయడం ద్వారా ఆ కోర్సుకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు డబ్బులు ఇస్తారు. ఇది వన్ ఆఫ్ ది డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఏ స్కిల్ ఉందో చూడండి. ఆ స్కిల్ని మీరు వీడియోస్ రూపంలో, లెసన్స్ రూపంలో రికార్డ్ చేయండి. ఓకే, దాన్ని ఆ కోర్సుని బంచ్ లాగా అమ్మడం చదవండి. ఇది కూడా డిజిటల్ మార్కెటింగే. ఓకే, ఎగ్జాంపుల్కి మీరు ఒక స్కూల్ టీచర్, లెక్చరర్, మీరు మ్యాథ్స్లో బాగా ఎక్స్పర్ట్. మ్యాథ్స్ని ఇంకా సింపుల్గా ఎలా చేయాలో ఒక లెసన్స్ రూపంలో చేయండి. దాన్ని బంచ్ అమ్మేయండి. ఇది కూడా డిజిటల్ మార్కెటింగే. ఓకే, సో మీరు డాన్స్లో ఎక్స్పర్టా, దాన్ని లెసన్ చేయండి. మీరు యోగా ఎక్స్పర్టా, దాన్ని లెసన్ చేయండి. ఓకే, వీడియోస్ రికార్డ్ చేయండి. ఈ వీడియోస్ కంటెంట్తో కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. చాలామంది పేరెంట్స్ ఇంట్లో పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. 2 పిల్లలు ఉంటే ఊరికే చీటికి మాటికి చిరాకు పడుతూ కొట్టుకుంటూ ఉంటున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? సో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పేరెంట్స్కి ఎంత స్ట్రెస్ అవుతుంది, దీన్ని ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి మీరు ఒక 10 క్లాసెస్ వీడియో చేశారనుకోండి. ఆ వీడియోలు వాళ్ళిద్దరికి చూపించారనుకోండి. వాళ్ళు 70 రూపీస్కా, 100 రూపీస్కా, 200కా, 300కు కొన్నారు. ఆ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది. సో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోతుంది. సో ఇలాంటి కంటెంట్ని మీరు రికార్డ్ చేసి పట్టండి. మీకు దేంట్లో నాలెడ్జ్ ఉందో దాన్ని కనుక వీడియోల రూపంలో పెడితే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి డిజిటల్ కంటెంట్. ఫ్యూచర్ అంతా డిజిటల్ స్కిల్స్ మీదనే వెళ్ళబోతుంది బాస్. ఓకే, లాక్డౌన్ వచ్చేసి చాలా వరకు బిజినెస్ అంతా డిజిటల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో చాలా యాప్స్ ఇవి అమ్ముతున్నారు, నేర్పిస్తున్నారు. ఓకే, సో ఏదో ఒక కోర్సులో టైప్ అవ్వండి, దీన్ని ఇంప్రూవ్ చేయండి. ఎప్పుడు పాత పద్ధతుల్లో ఉండు, నాకు ఇలా అయిపోయింది, లాక్డౌన్ వల్ల ఇలా అయిపోయామని బాధపడకండి, సొల్యూషన్ ఎత్తకండి. సో సొల్యూషన్ ఎతికితే ఖచ్చితంగా మీకు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా స్కిల్స్ నేర్చుకోండి. ఎందుకంటే చాలా కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళ ప్రొడక్ట్ని సేల్ చేయడానికి థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నారు. ఓకే, సో ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఉండండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడెక్కడ నేర్పిస్తున్నారో చూసుకోండి. ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. అట్లాగే మీరు టెలికాలర్గా కూడా మారచ్చు. టెలికాలర్గా మారినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ గురించి మీరు ప్రమోట్ చేయడానికి, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకు చాలా కాల్స్ వస్తుంటాయి, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, ఓకే, ఇంకేదన్నా లోన్స్కు సంబంధించి కానీ. వీళ్ళందరూ కూడా టెలికాలర్స్. వీళ్ళకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలని. సో మీరు వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉన్నారనుకోండి, రేపటి రోజున చాలా కంపెనీలు ఇంట్లో నుంచే వర్క్ చేపిస్తున్నాయి. సో వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కోసం వెతుకుతున్నప్పుడు మీరు కనుక అప్లై చేసుకుంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వచ్చు అనమాట. సో సేల్స్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు పర్సనల్గా ఎగ్జిక్యూటివ్ని పెట్టుకొని ఆ ఎగ్జిక్యూటివ్ ఇంటింటికి వెళ్ళి అమ్మే పరిస్థితి లేదు, స్టోర్స్ ఓపెన్ చేసే పరిస్థితి ఎన్ని రోజులకు ఓపెన్ అవుద్దో తెలియదు. కాబట్టి మీరు ఆన్లైన్లో వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా ఒకవేళ సేల్స్ జరిగితే, ఆర్డర్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి డెలివరీ చేసే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. సో సేల్స్ తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తారనమాట. సో అందుకని సేల్స్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏమాత్రం వెనక ముందు అడకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ స్కిల్స్. సో ఆన్లైన్లో అయితే చాలా డేటా ఎంట్రీల గురించి చూపిస్తున్నారు. ఆన్లైన్లో పిచ్చి డేటా ఎంట్రీలోకి వెళ్ళకండి. నిజంగా డేటా ఎంట్రీ నీడ్ ఉంది. చాలా పెద్ద కంపెనీలు ఇవన్నీ ఎంట్రీ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి థర్డ్ పార్టీకి ఇచ్చేస్తూ ఉంటాయి. అందుకని మీరు కొన్ని జెన్యూన్ యాప్స్లో మాత్రమే లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. సో ఆ యాప్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. freelancer.com, fiverr.com, upwork.com, youthwork.com ఇలాంటి యాప్స్లో మీరు లాగిన్ అవ్వండి. ఓకే, లాగిన్ అయినప్పుడు అక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. ఆ కంపెనీస్ మీ ప్రొఫైల్ని బట్టి మీరు ఎంత స్పీడ్గా వర్క్ చేయగలుగుతారు, ఎంఎస్ వర్డ్లో ఎంత ఎక్స్పర్టు, ఎక్సెల్లో ఎంత ఎక్స్పర్టు, ఇలాంటి టెక్నిక్స్ ఏముంటాయి అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అవి అబ్జర్వ్ చేసి మీకు వర్క్ ఇస్తూ ఉంటారు. సో డేటా ఎంట్రీ స్కిల్స్ కూడా నేర్చుకోండి. ఈ స్కిల్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు కనుక ఆ వెబ్సైట్కి ఒక మెయిల్ పెడితే పలానా వాళ్ళు నాకు మనీ ఇవ్వట్లేదు, ఇలా ఫ్రాడ్ చేస్తున్నారన్నప్పుడు దాన్ని క్లియర్గా ఎంక్వైరీ చేసి ఆ వెబ్సైట్ వాళ్ళని, ఆ కంపెనీస్ని బ్లాక్లో పెట్టేస్తుంది. సో దానివల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అందుకని జెన్యూన్ కంపెనీస్ మనకు జెన్యూన్గానే మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి డేటా ఎంట్రీలో కూడా నేను చెప్పిన వెబ్సైట్లో మ్యాక్సిమం ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డైటీషియన్ కోర్స్. కరోనా వచ్చిన తర్వాత జనాల్లో చాలా హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఓకే, ఒక అవేర్నెస్ వచ్చింది. సో అందరూ మళ్ళీ ప్రకృతికి చాలామంది దూరం వెళ్ళిపోయిన వాళ్ళందరూ నేచర్కి మళ్ళీ దగ్గర అవుతున్నారు.
సో ఆర్గానిక్ ఫుడ్ తినడం, ఆర్గానిక్ వెజిటేబుల్స్ తినడం. ఓకే, సో ఇలా నెమ్మదిగా హ్యాబిట్స్ పెరుగుతున్నాయి. ఏది ఎంత తినాలి, ఎంత తింటే బాగుంటుంది అనేది చాలామంది చాలా ఎతుకుతున్నారు, ఆన్లైన్లో ఎతుకుతున్నారు. సో మీరు ఒక డైటీషియన్ లాగా మీరు కొన్ని వీడియోల రూపంలో చేయొచ్చు, లేదా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో మీరు మైక్రో వీడియో చేసి ప్రమోట్ చేసుకోండి, నేను పలానా డైటీషియన్ని, దీనివల్ల ఇది బెనిఫిట్ అని. సో వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ పర్సన్ టు పర్సన్ వెబ్ క్లాస్ తీసుకున్నారనుకోండి, దానికి ఇంత అని ఛార్జ్ చేయండి. సో మీరు వీటికి సర్టిఫికేట్ కోర్స్ చేయండి. ఎక్కడ చేస్తారు? ఎగ్జాంపుల్కి చాలా ప్రైవేట్ డైటీషియన్ కోర్సెస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా మా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ చాలా డైటీషియన్ కోర్స్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ కోర్స్ చేయండి. దాదాపుగా 1 year కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఆ వాల్యూ ఉంటుంది. అమీర్ ఖాన్ ఒక డైటీషియన్ తోటి టైప్ అయి ఉంటారు. సో ఆ డైటీషియన్ అమెరికాలో ఉంటారు. అతను ఇక్కడ డైటీషియన్స్ ఏమేం ఫుడ్ తినాలో అమీర్ ఖాన్కి సజెస్ట్ చేస్తే దానికి ఛార్జ్ దాదాపుగా లక్షల్లో అమీర్ ఖాన్ పే చేస్తారు. డైటీషియన్ వాల్యూ అంత ఉంటుందన్నమాట. మీరు పర్ఫెక్ట్గా ఆ స్కిల్ కనుక నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని ఇన్కమ్ సంపాదించడానికి అద్భుతమైన సోర్స్ అది. 6th వన్ వచ్చేసి మల్టీ లెవెల్ అఫిలియేట్ మార్కెటింగ్, లేదా డైరెక్ట్ సెల్లింగ్, లేదా నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మీరు ఏదన్నా ఒక కంపెనీ, జస్ట్ అమెజాన్తో టైఅప్ అయినట్టే ఇందులో కూడా ఏదన్నా ఒక కంపెనీతో టైఅప్ అవుతారు. ఈ కంపెనీ ప్రోడక్ట్ని మీరు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఒకవేళ సేల్స్ జరిగితే దాని మీద డబ్బులు సంపాదించవచ్చు. అలాగే మీలాగానే బిజినెస్ చేసే వాళ్ళని కొంతమందిని తయారు చేశారనుకుందాం, వాళ్ళు సేల్ చేసే దాని మీద కూడా మీకు ఇంకో కమిషన్ వస్తుంది. అంటే మీ సేల్స్ మీద ఒక కమిషన్, ఇది ఒక అఫిలియేట్. వాళ్ళు సేల్ చేసే మీద కూడా మీకు కమిషన్ వస్తుంది, ఇది ఇంకొక అఫిలియేట్. సో మల్టీ లెవెల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు అనమాట దీన్ని, లేదా డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. లెవెల్ని బట్టి సేల్స్ కమిషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో కూర్చొని డిజిటల్గా సోషల్ మీడియాని వాడుకుంటా కూడా ఈ బిజినెస్లో డబ్బులు సంపాదించవచ్చు అనమాట. సో ఈ బిజినెస్ కూడా వన్ ఆఫ్ ది స్కోప్. బాస్, ఏ ఆప్షన్ని కూడా వదలకండి. దేంట్లో స్కిల్స్ నేర్చుకోవాలో, ఏది చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో, రేపు 3rd వేవ్ వచ్చినా కానీ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే, ఇప్పుడు నాకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ కూర్చోవడం కన్నా ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకుంటే ఖచ్చితంగా బయటపడడానికి స్కోప్ ఉంటుంది కదా. సో నేనైతే ఈ లాస్ట్ స్టెప్ మల్టీ లెవెల్ అఫిలియేట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఫ్రీగా ట్రైనింగ్లు ఇస్తాను. ఓకే, మీకేమన్నా లైఫ్లో ఇంకొక పార్ట్ టైం ఇన్కమ్ సంపాదించుకుందాం, రేపు లాక్డౌన్లో వచ్చినా సరే ₹1 సంపాదించుకుందామని మీకు ఏమాత్రం హోప్ ఉన్నా, ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, కింద నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఫ్రీ ట్రైనింగ్ కోసం ఎంట్రీ తీసుకోండి. ఈ ఫ్రీ ట్రైనింగ్లో మీకు డైలీ 30 days నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. ఈ ట్రైనింగ్ మీ లైఫ్లో మారడానికి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 steps మీ లైఫ్లో కొంచెమైనా ఒక మార్పు తీసుకురావాలి, ఈ స్కిల్స్ వల్ల మీరు లైఫ్లో బాగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడంలో మా మనీ మంత్ర ఎప్పుడూ ముందుంటుంది. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వ్యూవర్స్, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు గొప్ప స్థాయిలో స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్ర ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.